హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చమంతకమణి వ్లాగ్స్కి వెల్కమ్ అండి. ఈ తమ్ముడు అయితే నాకు మొన్న ఫోన్ చేశారు. ఈ తమ్ముడు కూడా యూట్యూబ్ ఛానల్ అనేది ఉందండి, 5 స్టార్ సుబ్బు తమ్ముడు. ఈ తమ్ముడికి చాలామంది సబ్స్క్రైబ్స్ ఉన్నారు. అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. 5 స్టార్ సుబ్బు అని ఉంటుంది ఛానల్ నేమ్ వచ్చి. అయితే అక్క ఇంటికి రాక వెదురు కొమ్ములు అయితే తీసుకొచ్చాను అని అన్నారు. సరేలే అని వెళ్తే బీరకాయలును ఎదురు కొమ్ములు అయితే తీసిచ్చారండి. మరదలును తమ్ముడు అయితే చక్కగా నీట్గా చేసి నాకు ఇచ్చారు, చేయడం రాదని. చాలా బాగుంటుందండి కర్రీ అయితే నిజంగా. మనకి మష్రూమ్ కర్రీ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. సంవత్సరంలో ఒకసారి పండుతుందండి. అంటే వర్షాలు పడేటప్పుడు వెదురు చెట్లో నుండి వెదురు చెట్టు సైడ్ నుంచి పిలకలు అనేవి వస్తాయి ఇలాగా. అవన్నమాట ఇలా కట్ చేసుకొని కర్రీ వండుతారు. చాలా బాగుంటుందండి. ఈ కర్రీకి ఏంటంటే ఫ్రెష్గా వండుకోవాలి. నాకు తమ్ముడు అయితే చాలా ఫ్రెష్గా తెచ్చిచ్చాడు. నేనేం చేశానంటే 2 డేస్ క్యాంప్ వెళ్ళిపోవడం వల్ల కొంచెం వాడాయి. అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. బయట ఉంటే మాత్రం ఇవి ఉండవండి, చేదు అయిపోద్ది కర్రీ అనేది. చేదు అయిపోద్ది. ఆ వెదురు అనేది కూడా అదే కొంచెం ముదిరిపోయి పాడైపోద్ది, పీసులాగా వచ్చేస్తుంది. సేమ్ మన కొబ్బరి కంజి అరటి కంది ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుందండి. అంత సాఫ్ట్గా ఉంటుంది. ఇదేంటంటే చిన్న కొడవలి కత్తి పట్టుకొని చిన్న చిన్న బద్దల్లా చేస్తారు. నాకు అలా చేయడం రాక నేనేం చేశానంటే కొబ్బరికాయ కోరుకునేది ఉంటుంది కదా, దాంతో నీట్గా అనమాట ఇలాగా చిన్నది కొద్ది టైం టేకింగ్ ఇది. ఏంటంటే కొంచెం వెంటనే క్యారేజీలకి గట్ట అయితే అవ్వదు, కానీ కొంచెం నింపాదిగా అయితే మనం చక్కగా ఇలా కోరుకునే దాంతో కోరుకుంటే నీట్గా ఫ్రై అవుతుందండి. దీనికి టమాటా పండు వేసుకొని ఇగురు కూర వండుకున్నా బాగుంటుంది, లేదంటే ఫ్రై చేసుకున్నా బాగుంటుందండి. నేనైతే ఫ్రై చేసుకున్నాను. ఇది నేను రెండోసారి కర్రీ తినడం అనేది చాలా బాగుంటుంది. ఏం అయిపోయినా ఓన్లీ వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేసుకుంటే చాలండి. ఉల్లిపాయ టమాటా వేసుకోవచ్చు, ఆ టేస్ట్ వేరు ఈ టేస్ట్ వేరు. ఇదేంటంటే వండిన వెంటనే వేడి వేడి అన్నంలో అలాగ వేడి వేడి కూర అలాగ కలుపుకొని తింటే అబ్బా, పొట్టకొక్కు ఫ్రై అలా ఉంటుంది, ఇది కూడా అలాగే ఉంటుందండి. వెదురు కొమ్ములు అన్నీ ఉంటాయండి, వెదురు చెట్లు అనేవి అన్ని దగ్గర ఉంటాయి. కానీ ఇదేంటంటే కొండ వెదురు అంటే ఇది ఒక టేస్ట్ వస్తుంది. కింద మనకి కిందన ఎక్కడ పడినా సరే అవి ఏంటంటే చేదు వచ్చేస్తాయి. ఈ కొండ వెదురు అనేది చేదు రాదు, ఎందుకంటే అన్ని ఎండ గాలి వాన అన్నీ తగులుతాయి కాబట్టి. చాలా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, నేనైతే ఏం వేసుకున్నా, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ అలాగే వేసాను. బాగా వేగిన తర్వాత లైట్గా సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ పడుతుందండి దీనికి. ఆయిల్ కొద్దిగా పీల్చుకుంటుంది, ఎందుకంటే అదంతా కూరే కదా, కూర బాగా ఫ్రై అవ్వాలంటే మరి చక్కగా ఆయిల్ అయితే వేసుకున్నాను నీట్గా. చూసారా, ఇది కడిగి కొంతమంది ఏం చేస్తారంటే ఈ కర్రీని ఉడకబెడతారు. ఈ కూరని ఉడకబెట్టి ఆ వాటరు చారు చేసుకుంటారు, నెక్స్ట్ తాగుతారంట. నాకు తెలియదు. నేనైతే ఏం చేశానంటే మరి అది నేను ఉడకబెట్టలేదు, డైరెక్ట్ అలా కోరిసి కర్రీ అయితే వండిసానండి. జస్ట్ కడిగేసి ఫ్రై చేస్తాను. కూర మాత్రం సూపర్గా ఉంటుంది. కారం ఏమి వేయలేదు, జస్ట్ చిట్టిగడ పసుపు, చిట్టిగడ కారం వేసాను. ఎక్కువ వేయకుండా ఉంటే ఇంకా బాగుంటుంది, కానీ నేనైతే వేసాను, ఎందుకంటే కర్రీ అనేది కొంచెం తెల్ల కనిపిస్తుంది అనేసి. మాట కలుపుకుంటూ ఉండాలండి, ఎందుకంటే అడుగంటుతుంది ఇది కొంచెము కూర కాబట్టి. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం బాగా నీరు కొద్దిగా ఉట్టి కొంచెం ఉడుకుతుంది అలాగా. మరి ఇంకేం వేయక్కర్లే. చూసారా, కళాయిలో నేను అంత ఆయిల్ వేసాను, ఒక్క చుక్క ఆయిల్ లేకుండా పీల్చేసింది మొత్తమును. ఇంకా ఆయిల్ వేస్తూనే ఉన్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ అవుతుందండి కర్రీకి అయితే. ఎక్కువ వాటర్ కర్రీకి అయితే మనకి ఎక్కువ ఆయిల్ అవ్వదు, దీనికైతే అవుతుందండి, కొంచెం ఆయిల్ కొద్దిగా పీల్చుకుంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ. ఓ 5 మినిట్స్ తర్వాత మూత పెట్టి చూసుకున్న తర్వాత బాగా మగ్గింది చూసారా. ఇంకా ఇది వేగాలి. బాగా వేగిన తర్వాత దించుకోవడమే అని, మరి ఇంకేం లేదు. మా పిల్లలైతే మమ్మీ చాలా బాగుంది మమ్మీ అని అన్నారు. వాళ్ళైతే ఫస్ట్ టైం ఇది తినడం, నేను ఇది 2 టైమ్స్ తిన్నాను. అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ అయితే. చూసారు కదా, లాస్ట్ అండ్ ఫైనల్ కలర్ చేంజ్ అయింది. లైట్గా వేసుకున్నానండి కారం, పసుపు ఎక్కువ వేసుకోలేదు. వేసుకోకపోయినా పర్లేదండి, అంత బాగుంటుంది కర్రీ. మన పుట్టగొడుగు ఎలా ఉంటుందో వండితే, నాటు పుట్టగొడుగు సేమ్ ఇది కూడా అలానే ఉంటుంది. చూసారా, కళాయికి ఎక్కడ అడుగు అంటకుండా అంత బాగా ఫ్రై అయ్యిందో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నిజంగా.